మీ పేరు? బన్నీ అండి. బన్నీ. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా? చూస్తున్నాను. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నబిల్ అఫ్రీది. నబిల్ అఫ్రిది. ఎందుకు నబిల్ అఫ్రిది? మంచిగా గేమ్ ఆడుతున్నాడు. నబిల్ అఫ్రిదికి వరంగల్ డైరీస్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది కదా, అందులో ఎంటర్టైన్మెంట్, ఫన్ అండ్ కామెడీ కంటెంట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది కదా. బట్ బిగ్ బాస్ కి వచ్చినాక చాలా లో అయిపోయినట్టు కనిపిస్తున్నాడు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడుతున్నాడు కదా, నాకైతే మంచి సపోర్ట్ చేస్తున్నాడు. Hmm. ఇంకా ఎవరు మంచిగా ఆడుతున్నారు? ఇంకా అంతే, నాకైతే ఆయన అంటే ఈ వీక్ లో నామినేషన్స్ అనేది కొంచెం కొత్త తీసుకొచ్చారు కదా, ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేయడం, సోనియా, నిఖిల్ ని. ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అట్లాంటి మంచిగా అనిపిస్తుంది. అంటే సోనియా కన్నడ టీం అందరికి చిచ్చు పెట్టిందని అంటారు, నీకు చిచ్చు పెట్టినట్టు అనిపిస్తుందా? నాకైతే ఏం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు కదా, నువ్వు ఇంత నేను ఇంత అని చెప్పి, నీకు అట్లా ఏం అనిపిస్తలేదా? ఎక్కువ చూడను, వీక్ లో ఒకసారి మండే ఒకసారి చూస్తాను అంతే. ఓకే. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ నీకు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ కొంచెం అందరు కొంచెం లో ఉన్నారు అంతా. అందరు లో ఉన్నారు. ఎందుకు లో ఉన్నారు అనిపిస్తుంది? ఏమంతా నాకేం తెలియదు అంటే నాకు. అంటే తెలుస్తుంది కదా అక్కడ ఇక్కడ. అంటే ముందైతే అందరు మంచిగా ఆడుతున్నాయి, కానీ ఈ సీజన్ ఎందుకో మంచిగా అందరు అలసిపోయినట్ట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వచ్చినాక మంచిగా. వచ్చినాక ఎందుకు మంచిగా ఉంది, రాకముందుకి ఎట్లుంది? వచ్చినాక ఏంటంటే అంటే దీంట్లో మనకి అన్లిమిటెడ్ ఫన్ అండ్ జాయ్ అని చెప్పారు కదా, మనకి అన్లిమిటెడ్ ఫన్ అండ్ జాయ్ అందుతుందా? అందుతుందా? అంటే వీళ్ళు లో ఉన్నారు కదా కంటెస్టెంట్స్, అంత ఫన్ ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నావు కదా, మనకి ఎట్లా అందుతుంది ఎంటర్టైన్మెంట్? మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అవినాష్ ఇంకా నబిల్ అఫ్రీది. అవినాష్ మొన్న ఎలిమినేట్, అంటే సండే రోజు ఎలిమినేట్ అవే కొట్టాడు కదా, బట్ అవుతాడని నువ్వు అనుకున్నావు, ఎక్స్పెక్ట్ చేసావు అసలు? నబిల్ అఫ్రీది తనకి ఎలక్షన్ పాస్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసావా? చేయలేదా? ఓకే. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ మంచిగా విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ ఫోకస్ పృథ్వీ పైన ఉందా, గేమ్ పైన? అయితే ఇప్పుడు ఎవరు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, విష్ణుప్రియ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే పృథ్వీ ఎక్కువ అట్రాక్ట్? ఒకవేళ పృథ్వీ బయటకు వెళ్ళిపోతే విష్ణుప్రియ గేమ్ పైన ఫోకస్ చేస్తుంది. ఓకే. పృథ్వీ ఆడుతున్నాడా, ఆడట్లేదా? పృథ్వీ ఆడుతున్నాడు, ఆయన గేమ్ ఆడుతున్నాడు. యష్మి ఇంకా నిఖిల్ మధ్యలో మన ట్రాక్ నడుస్తుంది అనిపిస్తుంది? ఏం నడుస్తలేదు. యష్మి ఎలా ఆడుతుంది? యష్మి ఆమె గేమ్ మంచిగా ఆడుతున్నారు, కానీ నిఖిల్ కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. ఏమో నేను ఎక్కువ చూడాలి. సరే, టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? తేజ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, మంచి గేమ్, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. టాప్ 5 లోకి ఎవరు వెళ్తున్నారు అసలు? టాప్ 5 అయితే నబిల్ అఫ్రీది, అవినాష్. నబిల్, అవినాష్, ఇంకా గౌతమ్, వీళ్ళందరూ ఉన్నారు కదా. గౌతమ్ వెళ్ళాడా టాప్ 5 కి? నిఖిల్ వెళ్తాడు. యష్మి డౌట్ అండి. విష్ణుప్రియ వెళ్తాడు. థ్యాంక్ యూ.